తెలంగాణ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. గోదావరి జిల్లాల గురించి చేసిన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని ఎవరిని ఇచ్చిందని కూడా కోమటిరెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. నిజానికి మీరందరూ కూడా ఇంచుమించు ఈ ప్రాంతం మనం ఈ జిల్లాల వాళ్ళమే కదా. చిన్నప్పుడు తల్లి సొంత బిడ్డకి అన్నం పెట్టిన తర్వాత ఆ గిన్నె ఇలా తిప్పుతూ పొరుగు దృష్టి నా దృష్టి కూడా తగలకూడదు అంటది తల్లి. అంటే అంత మాత్రం చేత తల్లి తను బిడ్డని దిష్టి పెడుతుందనా? కేవలం అలాగ ఒక మామూలు మాటగా, అది మన ఆచారంలో ఉన్నటువంటి మాటగా, ఒక సామెతగా చెప్పినటువంటి మాట తప్పితే తెలంగాణ పట్ల విపరీతమైనటువంటి అభిమానం చూపించి అక్కడ ఏ చిన్న ప్రకృతి వైపరీత్యం వచ్చినా కూడా పెద్ద ఎత్తున సహకారం అందించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఏ రోజు కూడా ఏదన్నా ఇబ్బంది, ప్రకృతి వైపరీత్యం వస్తే ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా ఆయన కోఆపరేట్ చేశారు, రాజకీయాలు అధికారంలోకి రాకముందు కూడా ఇక్కడ ఏ రకమైన సపోర్ట్ ఇచ్చారో ఆయన అక్కడ కూడా అదే రకమైన సపోర్ట్ ఇచ్చారు. ఆయనకి ఇంకో విషయం ఏంటంటే జనసేన పార్టీ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఆయనేం ప్రత్యేకంగా తెలంగాణని కించపరచాలని ఎప్పుడు మాట్లాడ్డైనా, ఎప్పుడు కూడా తెలంగాణ గొప్పతనాన్ని పోరుగడ్డ లాంటి తెలంగాణ అనేటువంటి మాట చెప్పడం, అక్కడ ఉన్నటువంటి అనేక మంది కళాకారుల్ని ఆయన ప్రత్యేకంగా ఆయన సినిమాల ద్వారా కానీ ఆయన ఇతరత్రా కానీ ఎంతో ప్రోత్సహించిన సందర్భం. అక్కడ మాట్లాడింది ఏంటంటే మామూలుగా జనరల్గా మనకు ఉన్నటువంటిది, మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే మన మాండలికాల్లో ఆ మాట ఉంటుంది, మా దిష్టి తగలకూడదని మనం ఊరికే అంటాం. బిడ్డ మీద తల్లి దృష్టి పడకూడదు అనేటువంటి మాట చెప్పేటువంటి మాటగా అలా చెప్పడం తప్పితే వారిని కించపరచడానికి కాదు. దయచేసి వివరణ కూడా జనసేన పార్టీ స్పష్టంగా ఇచ్చింది. ఇది ఎవరిని ఉద్దేశించి అన్నటువంటి మాట కాదు, ఇది సహజంగా మామూలుగా చెప్పిన ఒక మాండలికం. ఆ మాండలికాన్ని అలా ఉపయోగించమనేటువంటి మాట చెప్పిన తర్వాత కూడా మరి వాళ్ళు దాన్ని ఇంకా కొనసాగించకూడదనే మేము కోరుకుంటున్నాం. ఇక కొనసాగించకపోవడం అనేది మరి వారి విచక్షణే. అదంతా తల్లి దృష్టి కూడా చెప్పుద్ది కదా. తల్లి ఏం చెప్పుద్ది అంటే, నేను చాలా సందర్భాల్లో చూశాను, మా ఇంట్లో చూశాను, బయట చూశాను, ఇరుగు దిష్టి పొరుగు దృష్టి, తల్లిది నా దృష్టి కూడా తగలకూడదు అట్ట తల్లి బిడ్డనే. అదే అట్లా అండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు ఆయన రోజు క్యాజువల్గా చెప్పిన మాటనే అంతగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గతం నుంచి కూడా, ఆయన పూర్వం నుంచి కూడా తెలంగాణ ప్రాంతాన్ని ఏ రకంగా ప్రేమించాడు, ఏ రకంగా ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సపోర్ట్ చేశారు. ఆయన కళాకారులను కూడా, అక్కడున్న కళాకారులను తన సినిమాల్లో పాటలు పాడించుకుని తర్వాత గద్దర్ గారి మీద అమితమైనటువంటి ప్రేమ చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్పెసిఫిక్గా తెలంగాణని అంటారని ఎవరు అనుకోరు. అది కావాలని ఏదైనా కొంచెం ఎక్కువ నోరు జాగ్రత్తగా మాండలికం అంటున్నాను నేను ఇందాక కూడా మీకు మళ్ళీ చెప్తున్నటువంటి మనకి దిష్టి తగలకూడదు అనేటువంటి మాండలికం ఉంది మనకి. అది క్యాజువల్గా చెప్పేటువంటి మాట, అలా చెప్పేది తప్పితే అది ఇంకో రకమైనగా తీసుకోవడం లేదు. ఆయనకి తెలంగాణ మీద అమితమైన ప్రేమ ఉంది. మన ఆంధ్రప్రదేశ్కి ఎన్ని రకాలుగా ఆయన అధికారంలో రాకముందు సహకారం అందించారు, అదే రకంగా తెలంగాణ కూడా అందించారు. అందువల్ల దాన్ని అది ఇంకా ఆ డీటెయిల్స్లోకి అలాగ ఉంటుందని నేను అనుకోను. కానీ వారు కూడా దాన్ని కొంచెం అలా వేరేగా తీసుకున్నారు. అలా తీసుకోకూడదు, అది నేను సహజంగా అన్నది కాదు అనేటువంటి మాట కూడా వివరణ జనసేన పార్టీ ద్వారా ఇచ్చారు. ఇంకా ఎక్కడితోటి పరిసమాప్తం అవ్వాలని నేను కోరుకున్నాను. మన దగ్గర కూడా పరిసమాప్తం అయితేనే బెటరు. అది మరీ దారుణం అండి. పేర్ని నాని గారు మాట్లాడింది మాత్రం చాలా దారుణమైన విషయం. ఈయన మాంత్రికుడా ఇలాంటి మాటలు మాట్లాడేది, ఆ మాంత్రికుడు వేషం వేసేది ఆయన పేర్ని నాని గారు. ఆయన దీన్ని మాంత్రికుడా లేకపోతే ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత వ్యక్తిగతంగా కించపరిచేటువంటి మాటలు మాట్లాడడం అనేది సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా ఎక్కువగా ఉంది. అది ఇప్పుడు నిజంగా వారికి దాని మీద ఏదన్నా వారి యొక్క ఆలోచన కానీ లేకపోతే ఈ మాటల మీద వారు స్పందించవలసిన అవసరం వారికి అనిపిస్తే ఆ పార్టీగా వాళ్ళ ఇష్టం, అది స్పందించొద్దని మేము అనం. కానీ స్పందించే క్రమంలో వ్యక్తిగతంగా కించపరచడం అనేది చాలా తప్పు.
తొలి నుంచి వాళ్ళు చేస్తున్న తప్పు మళ్ళీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ కూడా ప్రజలు మీకు బుద్ధి చెప్తారనేటువంటి మాట అర్థమవుతుంది. ఎందుకంటే మీరు అక్కడ ఒకవేళ అలా అనకూడదంటే అలా అనొద్దు అని చెప్పొచ్చు, లేకపోతే దాన్ని ఇంకో రకంగా మాట్లాడచ్చు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కించపరచడం, ఆయన సినిమాలు ఒకరోజు కూడా ఆడవనేటువంటి మాట చెప్పడం, ఇలాంటి మాటల్లో ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలుసు. ఇవాళ కొత్తగా దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు. ఇవాళ ఆకాశం మీద ఉమ్మేస్తే మళ్ళీ వచ్చి మన మొహం మీద పడద్ది. ఆ రకంగానే పేరు నాని గారి మాటలు తీసుకుంటాను నేను. థ్యాంక్ యూ అండి. డిసెంబర్ 2వ తేదీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి కౌశలం అనే పేరుతో ఆన్లైన్ అసెస్మెంట్ ఎగ్జామ్ ఇది కదా ఐడియా ఈ టాపిక్ ఎక్కడ చేసాం.